బడీస్ వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగమా. నేను మీ హేమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా 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 బాగున్నాను. ఇప్పుడు అద్దరిపోయి అప్డేట్తో వచ్చాను. అది ఏంట్రా అంటే కల్కి 2898 ఎంత విధ్వంసాన్ని సృష్టించిందో, కలెక్షన్ వర్షం కురిపించిందో అంతా చూసాం. మళ్ళా ప్రభాస్ని ఆఫ్టర్ సలార్ తర్వాత కల్కిలో చూసి ఫ్యాన్స్ అయితే మామూలుగా పండగ చేసుకోలేదు. నిన్న కాక మొన్న అనుకుంటా ఒక చిన్న ఫోటో ఒకటి వస్తే ఏతో క్రియేట్ చేసి ఉంటారులే మారుతి సినిమా అని అనుకున్నారు. బట్ ఇప్పుడే జస్ట్ 30 minutes బ్యాక్ అనుకుంటా గ్లిమ్స్ వచ్చినాయి. మామూలుగా లేదు అసలు. వింటేజ్ ప్రభాస్ లుక్ అయితే అందులో భలే చూపించారు. అండ్ తమన్ గారి మ్యూజిక్ ఎవరికి ఇష్టపడదు చెప్పండి. ఆయన మ్యూజిక్, ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. సో అలాంటిది ఒక చిన్న గ్లిమ్స్ లోనే మనం చూసుకుంటే బండి మీద అలా స్టైలిష్ గా వచ్చి ఏమంటారు ఫ్లవర్ బొకే ఉంది చేతిలో. సో కార్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే అద్దంగలాని సో ఫ్లవర్స్ తీసుకుని తనకు తానే దిష్టి తీసుకుని లేయంగానే ది రాజా సాబ్ అని టైటిల్ పడి కింద ఎన్ని పాన్ ఇండియా లెవెల్లో వస్తున్నాయి చూసారా. లైక్ కింద అంతా కూడా డిస్క్రిప్షన్ లో ఉంది ఎన్ని లాంగ్వేజెస్ అని. సో అది బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటో తెలుసా, మారుతి గారి ట్రేడ్ మార్క్ అయినటువంటి కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో మనల్ని ప్రభాస్ గారిని చూపించబోతున్నారు. ఈ కాంబినేషన్ నెవర్ ఎక్స్పెక్టెడ్ నాయన. ఏమో వత్తు వర్మ వత్తు అనేస్తామేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. సో మొత్తానికి ఏంటంటే నాకైతే గ్లిమ్స్ చాలా 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 బాగా నచ్చింది. మారుతి గారు ట్రస్ట్ మీ. దీంతో ఏమంటారు ఎలా ఉంటుందా, ట్రైలర్ ఎలా చూపిస్తారా, టీజర్ ఎలా చూపిస్తారా, గ్లిమ్సే ఎలాగున్నాయంటే ఎలా ఉంటుందని. ఎంతమందికి వింటేజ్ ప్రభాస్ గుర్తొచ్చారు. ఏ డార్లింగ్ యు ఆర్ బ్యాక్ అని ఎంతమందికి అనాలనిపించింది. అలా అనిపించింది అన్న వాళ్ళందరూ కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసిందమ్మా. వచ్చేయండి ఎక్కడి నుంచి అయినా సరే వచ్చేసేయండి. లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ ఎంతమంది డార్లింగ్ ఫ్యాన్స్ ఉన్నారో. నిజంగానే ఊపిరి పీల్చుకునే సమయం అని చెప్పాలి. మాహిష్మతి ఊపిరి పీల్చుకున్నట్టు డార్లింగ్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్, బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లు కొడుతుంటే డార్లింగ్ ఫ్యాన్స్ గా కిక్కే వేరబ్బా. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారిని ప్రభాస్ గారిని మిక్స్ చేసినప్పటికీ మొత్తం అంతా సినిమాయే కదా. సో ఎంతమందికి నచ్చింది గ్లిమ్స్? లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా.